వావ్! ఇది సూపర్. ఒకప్పుడు రైతులు ట్యాంకర్లను తగిలించుకొని పంట పొలాల్లో తిరుగుతూ మందు స్ప్రే చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఫ్రెండ్. ఈ మిషన్ గురించి చూడండి. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. దీన్ని ఎలా ఉపయోగించాలి? ఒకప్పుడు రైతులు ఇలా తమ పంట పొలాల్లో పురుగు మందులు స్ప్రే చేయడం కోసం పవర్ స్ప్రేలను వీపుపై తగిలించుకొని చీడపీడలు, పురుగులను నివారించడానికి అప్పుడప్పుడు పురుగు మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండేవి. ఎందుకంటే ఇలా స్ప్రే చేస్తున్న సమయంలో ఎంతో కొంత మందు కడుపులోకి పోవటం, ప్రమాదాలు జరగటం, పైరు ఎక్కువ ఎత్తుగా ఉండటం వల్ల కింద పురుగు బుట్ట కూడా కనపడక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది? ఆ గన్నులు ఉన్నాయి చూడండి. ఆ గన్నుల ద్వారాగా స్ప్రే అనేది పైరుపై పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ గన్నులు ట్యాంక్ చూస్తున్నారు కదా, 1000 లీటర్ల ట్యాంక్ అది. ఆ ట్యాంకులో వాటరు, మనం యూజ్ చేయాలనుకున్న కెమికల్ అనేది తగిన మోతాదులో అక్కడ వేసినట్లయితే స్ప్రే ఆటోమేటిక్గా ట్రాక్టర్ స్టార్ట్ అయితే చాలు స్ప్రే అనేది పనిచేస్తూ మొక్కలపై పడుతూ ఉంటుంది. ట్రాక్టరు వీల్స్, టైర్లు తీసేసి చిన్న వీళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. టైర్లు ఉన్నట్టయితే మరి పొలాల్లో పంట పైర్లకు నష్టం జరుగుతూ ఉంటుంది. టైర్లు వెడల్పుగా ఉంటుంది కదా, అందువల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి సన్నని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోదరుడే దీన్ని తయారు చేశాడు. ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి ఇతన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నాము. చూపిస్తున్నాడు చూడండి. ట్రాక్టర్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ పుల్లి అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ పుల్లితో కనెక్షను ట్యాంక్ వరకు ఇవ్వడం జరిగింది. ఈ ట్యాంక్ దగ్గర నుంచి బయట పక్క ఒక వీల్ ఇవ్వటం జరిగింది. ఆ పుల్లి నుండి వీలు తిప్పుతూ ఉంటుంది. వీలు తిప్పినప్పుడు ట్యాంకరు లోపల పంపు ఉంటుంది. పంపు ప్రెజర్ అయ్యి పంపు పనిచేయటం మొదలవుతుంది. ఆ పంపు ద్వారాగా వాటర్ అనేది ఈ పైపుల నుంచి ఇలా ప్రెజర్ అయ్యి గన్నుల ద్వారాగా పైరుపై పట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా పనిచేస్తుంది. ఈ చుట్టలాగా ఉంది చూస్తున్నారు చూడండి. ఇదంతా కూడా పైపింగ్ చుట్ట. ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు లాంగు, షార్ట్ దగ్గరగా ఉండాలి అనుకున్నప్పుడు దగ్గరకు ఉపయోగించుకోవడం కోసం ఇలా తయారు చేయడం జరిగింది. ముందు పక్క కూడా చూస్తున్నాము. పైరు తక్కువ ఎత్తులు ఉన్నప్పుడు మరి కింద కూడా పడాలి. పైన స్ప్రే చేస్తూ ఉంటే కింద అనేది స్ప్రే అవ్వాలి కాబట్టి ముందు పక్క ఉన్న గన్స్ ముందు స్ప్రే చేస్తూ ఉంటాయి. ఈ ట్యాంకు ముందు దీనికి ఒక మోటార్ కూడా అమర్చడం జరిగింది. ఈ మోటారు ట్యాంకు లోపల ఉన్న వాటర్ను గన్స్ ద్వారాగా పైరుపై పడేటట్లు చేస్తూ ఉంటుంది. ఫోర్స్గా తుంపర్లలాగా సైజులు అడ్జస్ట్మెంట్ ఉంటూ ఉంటుంది. థిక్గా, పల్చగా పడేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పైపు చుట్ట చూడండి ఎంత ఉందో. అక్కడి నుంచి కిందకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్, పుల్లిని ఇందాక చూసుకున్నాం మనం. ట్రాక్టర్ నుంచి కనెక్షన్ అన్నమాట. ఆటోమేటిక్గా ట్రాక్టర్ స్టార్ట్ అయితే చాలు ఈ పుల్లి స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి సపరేట్ మోటరు, ఇంజను, ఆయిలు, పవరు ఎలాంటిది ఏమీ అవసరం లేకుండా ట్రాక్టర్ నుంచే అద్భుతంగా ఈ ఏర్పాటు చేయటం జరిగింది. దీనివల్ల ఈ మిషన్కు, ట్యాంకర్కు ప్రత్యేకంగా స్ప్రే లాంటివి, పెట్రోలు, పవరు లాంటిది అవసరం లేకుండానే ట్రాక్టర్ కనెక్షన్ తోటే పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఎంత తయారు చేయడానికి ఖర్చు అయింది అంటే తనదే ట్రాక్టరు. ఇప్పుడు చూస్తున్న ఈ మిషన్ అంతా సెటప్ ఏర్పాటు చేయడం కోసం 2,30,000 అయింది అని చెప్పేసి ఈ రైతు సోదరుడు చెప్పడం జరిగింది. మరి దీనిలో 1000 లీటర్ల వాటర్ అనుకున్నాం కదా, ఎన్ని ఎకరాలకు యూజ్ చేస్తారు అంటే పైరు పెద్దగా ఉంటే 3 ఎకరాల వరకు యూజ్ అవుతుంది. చిన్న పైరు అయితే 4 ఎకరాల వరకు యూజ్ చేయడం జరుగుతుంది అన్నాడు. మరి ఛార్జీ ఎంత చేస్తారు అంటే 4